కన్నీళ్ల విలువ తెలిసినోళ్ళకే నీళ్ల విలువ తెలుస్తుంది. కరువు తెలిసినోళ్ళకే కాళేశ్వరం విలువ తెలుస్తుంది. తెలంగాణ ఆత్మగల్లందరికీ కేసీఆర్ అంటే ఏందో తెలుస్తుంది. మన కరువును పాలదోరిన కల్పతరువు కాళేశ్వరం. తెలంగాణకు ఒక దేవుడు ఏదైతే వరం ఇచ్చిందో ఆ ప్రాంతం ఏదైతే ఉందో అది కాళేశ్వరం. అక్కడ కాళేశ్వరం దగ్గర శివుడు ఎట్లా ఉన్నాడో మనకు ఆ కాళేశ్వరం దాటిన తర్వాత ఉన్నటువంటిది మేడిగడ్డనే తెలంగాణకు ఒక గొప్ప వరం. మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ రిజర్వాయర్ దగ్గర కూడా 1000 క్యూసెక్కులు దాటడం లేదు. కానీ తెలంగాణలో మేడిగడ్డ దగ్గర ఈ రోజు ఈ క్షణానికి 1,00,000 క్యూసెక్కులు అవుతాయి. అంటే సుమారు 9 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైపోతున్నాయి. అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ నుంచి పంపుల ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోయొచ్చు. ప్రస్తుతం నది 96 మీటర్ల అడుగులో పోతుంది. ఇక్కడ కావాల్సినటువంటి నీటి మట్టం 93.5 మీటర్లు మాత్రమే. రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఎత్తిపోతుండే. కేసీఆర్ గారు ఉంటే ఇవన్నీ పట్టించుకోకుండా ఎప్పుడు నీళ్ళు ఎత్తిపోతుండే. ఇక్కడ ఇన్ని నీళ్లు గోదావరిలో కలిసి కింద ధవళేశ్వరం పోయి ఆంధ్ర బాగుపడుతుంటే ఈ నీటిని ఆంధ్రకి ఇచ్చిపెట్టిన ధవళేశ్వరానికి పోతూ సముద్రం పాలైతుంది. కానీ రేవంత్ రెడ్డికి ఎత్తిపోసుకునుడు శాతనైతలేదు. రైతన్నలకు నీళ్ళిచ్చుడు శాతనైతలేదు. రైతన్నల కన్నీళ్లు దుడుచుడు కూడా శాతనైతలేదు.